తన ప్రియమైన కుమారుని మనందరి పాపములకు ప్రతిగా ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించుట తండ్రికి ఇష్టమైందట. చూడండి మనల్ని ఎంత ప్రేమించాడో. తన అద్వితీయ కుమారుని కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. మళ్ళీ ఆ కుమారుడంత విధేయులం కాదు, ఆ కుమారుడంత ప్రేమ కలిగిన వాళ్ళం కాదు, ఆ కుమారుడంత మంచోళ్ళం కాదు. మనం ఇంకనూ పాపులమే అయి ఉండగా క్రీస్తు యేసు మన పాపముల కోసము చనిపోయాడు. మనం పాపులమై ఉండగానే తండ్రి మనల్ని ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుని మన కొరకు బలిదానం అర్పించాడట. అట కాదు, అర్పించాడు. అది బైబిల్ చెప్తున్న సత్యం. లోకములో ఉన్న ఎల్ల మానవులకు ఇదే రక్షణార్థమైన పిలుపు. సర్వలోక జనులారా రండి రండి రండి, ఇదిగో మీ పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలి జరిగించబడింది. ఇక మీరు ఏమీ చేయనక్కరలేదు. కేవలం ఉచితముగా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఇక ఆయనను అనుసరిస్తే చాలు. రండి, మీకు ఇదే శుభవార్త. రండి, మీ పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలి జరిగింది. మీ పాపముల నిమిత్తం ఇక మీరు చావనక్కరలేదు, వెల చెల్లించనక్కరలేదు. మీ అందరి పాపముల కొరకు ఇదిగో ఒక్కటే బలి.